మై హానెస్ట్ ఒపీనియన్, ఈ కేసు విషయంలో మనం కాంప్రమైజ్ అయితేనే యూ విల్ బి అట్ పీస్. లేదంటే ఇట్ విల్ టేక్ ఎ టోల్ ఆన్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యా, ఆల్ రైట్ దెన్, విల్ టాక్ లేటర్. ఎస్ రవి. సార్, గాడ్పూర్ కేసుకి సంబంధించిన డీటెయిల్స్. మన క్లయింట్ అనుమానం కరెక్టే సార్. ఆ అమ్మాయికి వాళ్ళ కాలేజ్ మెట్ అఫేర్ ఉంది. ఆ ఫొటోస్ కూడా ఫైల్ అటాచ్ చేశాను సార్. ఆర్ వి బ్రేకింగ్ అప్ అనదర్ మ్యారేజ్? అలా ఎందుకు అనుకోవాలి రవి? వీఆర్ సేవింగ్ అనదర్ మ్యారేజ్. ఈ రోజుల్లో పెళ్ళికి ముందు ఎటువంటి అఫైర్ లేకపోయినా కూడా కాపురాలు నిలబడటం లేదు. అలాంటిది పెళ్ళికి ముందు ఒక ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేసి పెళ్ళైన తర్వాత హస్బెండ్తో కలిసి ఉంటుందంటే ఐ డౌట్ ఇట్. ఎనీవే, ఇట్స్ నాట్ అవర్ ప్లేస్ టు డిసైడ్. ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వడం వరకే మన జాబ్. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలా లేదా అనేది వాళ్ళ ఇష్టం. మనం కాకపోతే ఇంకొకరు చేస్తారు. వీఆర్ జస్ట్ డూయింగ్ అవర్ డ్యూటీ. డోంట్ టేక్ ఇట్ టూ పర్సనల్. యు ఆర్ రైట్ సార్. ఫైల్ క్లయింట్ నన్ను హ్యాండ్ ఓవర్ చేయమంటారా? రేపు అటు వెళ్ళే పని ఉంది. నో రవి, ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. పర్సనల్గా ఇవ్వడం కంటే మెయిల్ చేయడమే బెటర్. అట్లీస్ట్ వీఆర్ స్పేరింగ్ దెమ్ ద ఎంబారాస్మెంట్. రైట్ సార్. మొన్న ఏదో కేసు గురించి డిస్కస్ చేస్తున్నాం. గాట్ ఎనీ డీటెయిల్స్? ఇట్స్ ఏ మిస్సింగ్ కేస్ సార్. ఎంతకాలం అయింది? ఆల్మోస్ట్ 2 months. ఎనీ కేస్ రిజిస్టర్డ్? రిటర్న్ కంప్లైంట్ అయితే ఇచ్చారు సార్, కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదు. వై? పోలీస్ వాళ్ళు ఈ అబ్బాయి ఎవరో అమ్మాయితో వెళ్ళిపోయి అంటాడని కేసు డిస్మిస్ చేశారని తెలుసు. సో దిస్ గై ఆల్రెడీ హ్యాడ్ సమ్ హిస్టరీ. గతంలో ఈ అబ్బాయి వాళ్ళ కాలేజ్ మెట్తో ఎలోప్ అయితే అది పెద్ద పోలీస్ కేసు అయ్యి వాళ్ళ ఫ్యామిలీస్ రెండు కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళని ఇంటికి తీసుకొచ్చారని తెలిసింది. సో దే ఆర్ టుగెదర్ ఎనీమోర్. ఇది జరిగి more than 1 year అవుతుంది సార్. ఆ గొడవ తర్వాత వాళ్ళు వైజాగ్ షిఫ్ట్ అవ్వడం, ఆ అమ్మాయికి మ్యారేజ్ అవ్వడం అన్నీ అయిపోయాయి. వాట్ అబౌట్ హిమ్? డిడ్ హీ మూవ్ ఆన్? యాజ్ ఫర్ హిస్ బ్రదర్, he moved on సార్.
వాళ్ళ అన్న చెప్పిన దాని ప్రకారం అతను స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. రీసెంట్గా గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాడని తెలిసింది. ఓకే. 2 months బ్యాక్ అతను వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తున్నాను బయలుదేరి వెళ్ళి హీ నెవర్ రిటర్న్. Let me guess. He never reached his relative's house either. యు ఆర్ రైట్ సార్. How did he travel? తన బైక్ పై వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినట్టు వాళ్ళ బ్రదర్ చెప్తున్నారు. బట్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను మిస్ అయిన 2వ రోజు తన బైక్ సిట్ అవుటర్స్లో పోలీసులు దొరకడం జరిగింది. Any sign of accident? నో సార్. What about his mobile? దిస్ ఈజ్ ఈవెన్ మిస్టీరియస్ సార్. తన మొబైల్ లాస్ట్ లొకేషన్ వచ్చి బైక్ దొరికిన ప్లేస్కి 40 kilometers డిస్టెన్స్లో ఉందని తెలిసింది. తను వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి రీచ్ అవ్వలేదని తెలిసినప్పటి నుంచి ఫ్యామిలీ మెంబర్స్ కంటిన్యూస్ కాల్ చేస్తూనే ఉన్నారు. బట్ తన మొబైల్ నెక్స్ట్ డే 12 o'clock వరకు రింగ్ అయ్యి తర్వాత స్విచ్ ఆఫ్ అయినట్టు తెలుస్తుంది. That's more than enough to file a missing case. పోలీసులు ఇన్ టైంలో ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ 48 hours దాటితేనే కానీ మిస్సింగ్ కేసు ఫైల్ చేస్తారు. ఈ లోపు అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అండ్ మోర్ ఓవర్ పోలీస్ వాళ్ళ దగ్గర మంచి రీజన్ ఒకటి ఉంది వాళ్ళని డిఫెండ్ చేసుకోవడానికి. That he alone. ఎస్ సార్. At least we have something to start with. Last location of his mobile. ఇప్పుడే షేర్ చేస్తాను సార్. Okay. I'll start investigating from the location. We'll see if we get any clue from the location. ఈ లోపు నువ్వేం చేయాలో నీకు తెలుసు కదా? ఎస్ సార్. కాల్ రికార్డింగ్స్ ఆఫ్ లాస్ట్ 24 hours బిఫోర్ he went missing. Enquiring his friends at coaching institute. Was he alone or with someone? Last but not the least, any foul play from his family side. Excellent. That's all we need. Okay sir. I will be on it. Right then. I'll be on my way. Okay sir. Bye.
ఎస్ రవి. సార్ అతను బ్రతకడానికి ఏమైనా ఛాన్స్ ఉందంటారా? It is too early to confirm that, Ravi. There are many possibilities. ఆల్రెడీ హిస్టరీ ఉంది కాబట్టి ఇది ఏదైనా అమ్మాయికి సంబంధించింది అయి ఉండొచ్చు. కావాలని తనే తన బైక్ ని మొబైల్ ని డిస్ప్లేస్ చేసి ఉండొచ్చు. ఈ ఏజ్ లో ఎలా పోవడం అనేది చాలా చిన్న మ్యాటర్. బట్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా, కాంటాక్ట్ చేయకుండా ఎన్ని రోజులు సర్వైవ్ అవ్వడం అనేది క్వశ్చనబుల్. ఒకవేళ యాక్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగి ఉంటే హిస్ బాడీ వుడ్ హ్యావ్ బీన్ ఫౌండ్ బై నౌ. బట్ అతని బైక్ కూడా ఇంటాక్ట్ లోనే ఉందని చెప్పావు. ఏమైనా ఫ్యామిలీ ఫాల్స్ ఉండొచ్చు అంటారా? అలాంటిది ఏదైనా ఉంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం వరకు యాక్సెప్టబుల్, ఎందుకంటే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉండడానికి. బట్ డెఫినెట్ గా ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ ఇన్వాల్వ్ చేయరు ఫర్ ఆబ్వియస్ రీజన్స్. రైట్ సార్. పోనీ ఏదైనా గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటే హిస్ బ్రదర్ వుడ్ హ్యావ్ టోల్డ్ అస్ ద మోటివ్. అటువంటి అయితే ఏం లేదు సార్. సో ఏదేమైనా వీ కెన్ ఓన్లీ గెస్ ఎట్ దిస్ స్టేజ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే తప్ప యూ డోంట్ నో వాట్ వీఆర్ డీలింగ్ విత్. ఓకే. యా, బాయ్ దెన్. బాయ్ సార్.
హౌ ఈజ్ ఇట్ గోయింగ్ రవి? వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్ దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ ఎంక్వైరీ చేశారు సార్. ఎనీ లీడ్? నో సార్. చూస్తూ ఉంటే ఈ వాజ్ ఏ లోనర్. తనకి ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఎవరో లేరు. మోస్ట్లీ కీప్స్ ఇట్ హిమ్సెల్ఫ్. తన అమ్మాయిలతో కూడా ఎవరితోటి మాట్లాడేవాడు కాదని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉన్నారు. సో అమ్మాయిలతో తనకి అఫేర్ అలాంటివి ఏమి ఉండవు అని వాళ్ళ బ్యాచ్మెంట్స్ కొంతమంది అన్నారు. సో కెన్ వి రూల్ అవుట్ ఎలోప్ యాంగిల్? ఐ థింక్ సో సార్. వాట్స్ నెక్స్ట్? సెల్ ఫోన్ కాల్ రికార్డింగ్ కోసం ట్రై చేస్తున్నాను సార్. ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ సమ్వన్. ఓకే, మీరు లొకేషన్కి వెళ్ళారా సార్? నేను ఇక్కడే ఉన్నాను రవి. ఇది ఒక సర్వే ప్లాంటేషన్ ఏరియా. మెయిన్ రోడ్ నుంచి ఒక 100 meters లోపలికి ఉంది. ఐ డోంట్ నో వాట్ హీ వాస్ డూయింగ్ హియర్. ఐ బీన్ లుకింగ్ అరౌండ్. సో ఫార్ నాకు సస్పీషియస్గా ఏమీ కనిపించలేదు. సార్ అది ఫుల్లీ గ్రోన్ ప్లాంటేషన్. అవును, ఎందుకు అలా అడిగావు? సర్వే ప్లాంటేషన్స్ ఈ మధ్య చాలా పాపులర్ అయ్యాయి సార్ యంగ్స్టర్స్ కి. వాట్ ఫర్? ఎందుకంటే టు హ్యాంగ్ అవుట్, టు టేక్ పిక్చర్స్. నా అనుమానం కరెక్ట్ అయితే తను ఏ సెల్ఫీ కోసం అక్కడికి వచ్చి ఉండొచ్చు. You're probably right. చూస్తూ ఉంటే ఇట్స్ కైండ్ ఆఫ్ సీనింగ్. ఒకవేళ అతను ఇక్కడికి ఫోటో దిగడానికి వచ్చినప్పుడే సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెన్. సో వాట్ ఆర్ వీ లుకింగ్ ఫర్ సార్? గూగుల్ లొకేషన్ బట్టి పర్టికులర్గా ఓ పర్సన్ ఇక్కడే మిస్ అయ్యాడని మనం చెప్పలేం. హీ కుడ్ బి ఎనీవేర్ విత్ ఇన్ 50 to 100 meter రేడియస్. నేను డెఫినెట్గా బాడీ కోసం అయితే సెర్చ్ చేయడం లేదు. ఒకవేళ బాడీ ఇక్కడే ఉన్నట్టయితే somebody would have found and informed to police. No sign of burying or burning. So it's out of the question. ఒకవేళ తను ఇక్కడికి ఒక్కడే వచ్చాడా లేకపోతే ఎవరితో అయినా కలిసి వచ్చాడా అనేది మనకి ఇంకా తెలియదు. యూ డోంట్ హ్యావ్ ఎనీ క్లూ. ఒకవేళ సింగిల్గా వచ్చున్నట్టయితే తన బైక్ మీదే వచ్చి ఉండాలి. మరి తన బైక్ సిటీ అవుట్కట్స్కి వెళ్ళవచ్చింది సార్. ఈ లొకేషన్ చూస్తుంటే తను బైక్ లేకుండా ఇక్కడికి వచ్చాడని నేను అనుకోవడం లేదు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన తర్వాత somebody must have taken it back. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది సార్? ఇన్ కేస్ క్రైమ్ జరిగిన లొకేషన్ ఇదే అయితే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ వే టు డిస్ప్లేస్ ది బైక్. సో ద అటెన్షన్ గోస్ టు సమ్వేర్ ఎల్స్. మీ ఇంట్యూషన్ ఏంటి సార్? మేబీ తను వేరే పర్సన్తో ఇక్కడికి వచ్చి ఉండొచ్చు. ఆ పర్సన్ తనకు తెలిసిన వాళ్ళైనా అయి ఉండాలి, లేదా రోడ్ మధ్యలో లిఫ్ట్ ఇచ్చైనా ఇక్కడికి తీసుకొని రావాలి. పర్టికులర్గా ఇదే లొకేషన్కి రావడానికి మేబీ హీ వాజ్ టేకింగ్ ఎ లీక్ ఆర్ కేమ్ టు ఎంజాయ్ ద సీనరీ లైక్ యూ సెడ్. ఈ రెండిట్లో ఏదో దానికోసం ఇక్కడికి వచ్చినప్పుడే సంథింగ్ మస్ట్ హ్యావ్ హ్యాపెన్. ఏదేమైనా క్రైమ్ చేసిన వాళ్ళు చాలా తెలివిగా బైక్ని ఇక్కడ నుంచి డిస్ప్లేస్ చేసి సిటీ అవుట్స్కర్ట్స్లో పార్క్ చేశారు. దానివల్ల ఈ లొకేషన్ మీద అటెన్షన్ మొత్తం పోయింది. సో క్రైమ్ ఆ లొకేషన్ జరిగిందంటారా? ఇక్కడైనా జరిగి ఉండొచ్చు, లేదా వేరే ప్లేస్లో క్రైమ్ చేసి తన ఫోన్ని ఇక్కడ డ్రాప్ చేసి ఉండొచ్చు. అటెన్షన్ ఈ లొకేషన్ డివైడ్ చేయడానికి కదా సార్? ఎగ్జాక్ట్లీ. బట్ ఈ లొకేషన్ చూస్తుంటే ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్లేస్ టు కమిట్ క్రైమ్. మై గట్ టెల్స్ మీ ఇట్ మస్ట్ హ్యావ్ హ్యాపెన్ హియర్. వాట్ అబౌట్ హిస్ ఫోన్ సార్? లాస్ట్ యాక్సెస్ లొకేషన్ ఇదే కాబట్టి ఒకవేళ ఫోన్ ఉంటే ఇక్కడ ఎక్కడో మిస్ అయి ఉండాలి. వీ హ్యావ్ టు ట్రై టు ఫైండ్ ఇట్ అవుట్. ఫోన్ ఆన్లో ఉంటే మిస్ అయిన ఫోనే ట్రాక్ చేయొచ్చు. స్విచ్ ఆఫ్ అయిన ఫోన్ ఎక్కడ ఉందో ఎలా సార్ ట్రాక్ చేస్తారు?
ట్రాక్ చేయడానికి ఆప్షన్ లేదు. సో వీ హ్యావ్ టు మాన్యువల్లీ ఫైండ్ ఇట్ అవుట్. సార్ మీరు ఒక్కరే ఎలా చేశారు? దాన్ని కూడా రమ్మంటారా? మాన్యువల్గా అంటే ఐఎమ్ థింకింగ్ ఆఫ్ యూజింగ్ మెటల్ డిటెక్టర్ యాప్. అదేలా సార్? Metal detector app searches for magnetic field closest to the app. ఫోన్ స్పీకర్కి మ్యాగ్నెట్స్ ఉంటాయి కాబట్టి టెక్నికల్లీ ఇట్స్ పాసిబుల్. ఒకవేళ ఫోన్ ఇక్కడే ఎక్కడో మిస్ అయి ఉంటే. సౌండ్ ఇంట్రెస్టింగ్ సార్. ఒకవేళ ఫోన్ దొరికితే మన సాఫ్ట్వేర్ సార్ అని అన్నారు సార్. చేయొచ్చు. ఐ హోప్ ఇట్స్ నాట్ అన్ ఐఫోన్. ఎనీవే యూ విల్ ట్రై టు గెట్ ద కాల్ రికార్డ్స్. ఒకవేళ మనకి ఫోన్ దొరకకపోతే అతను లాస్ట్ ఎవరితో అయితే మాట్లాడాడో మేబీ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్. షూర్ సార్. బై దెన్. బై సార్.
చెప్పండి సార్. We found the phone, Ravi. రియల్లీ ఎలా సార్? Metal detector app finally worked. సూపర్ సార్. సో నువ్వు ఇంకా కాల్ రికార్డ్స్ కోసం పర్సూ చేయకు. We don't need them anymore. ఓకే సార్. Okay then. I'll keep you posted. బాయ్ సార్. Bye.
Ravi, we got into the phone. Great, sir. Find anything? Not yet. I'm looking into the call records. తను ఏ రోజు మిస్ అయింది? November 50, sir. ఆ రోజు ఈవినింగ్ వరకు వాళ్ళ ఫాదర్ బ్రదర్ దగ్గర నుంచి తప్ప వేరే కాల్స్ ఏమీ లేవు. ఈవినింగ్ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేలోపు 50 మిస్డ్ కాల్స్ వచ్చినాయి. మోస్ట్లీ అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి తప్పితే వేరే సస్పీషియస్ కాల్స్ ఏమీ లేవు, ఎక్సెప్ట్ వన్ కాల్ ఫ్రమ్ టౌన్ పిఎస్. All right, I'll take a look at the phone media and let you know. Okay, sir. Bye.
రవి, వీడియో చూసావా? చూసాను సార్. ఐ కాంట్ బిలీవ్ ఇట్ రియల్లీ హ్యాపీ. కేసులో బ్రేక్ త్రూ వస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఒక యంగ్స్టర్ మటర్ అయినందుకు బాధపడాలి, అర్థం కాదు. ఐ ఫీల్ యూ రవి. సో, యా, ఆ వీడియోలో డిడ్ ఐ హియర్ బుల్లెట్ సౌండ్? అవును రవి, అది బుల్లెట్ సౌండ్. రిమోట్ ఏరియాలో గన్ యూజ్ చేసి ఓ కెమిస్టర్ అంత అవసరం ఎవరుకుంటున్నారు? ఇది పోలీసు వాళ్ళు పని అంటారా? ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఐదర్. పోలీసు వాళ్ళ పనిచేశారని నేను అనుకోవడం లేదు. ఎలా చెప్పగలరు సార్? పోలీస్ వాళ్ళు ఒక సివిలియన్ ని గన్తో కాల్చారని అనుకోవడం, ఇట్ డజంట్ మేక్స్ ఎనీ సెన్స్ టు మీ. ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే ప్రతి బుల్లెట్ కి వాళ్ళు లెక్క చెప్పాలి. ఈవెన్ ఒక క్రైమ్ జరిగినప్పుడు కూడా వాళ్ళ సుపీరియర్ పర్మిషన్ లేదే దే కాంట్ యూజ్ ద వెపన్. అలాంటిది ఇతన్ని గన్తో కాల్చి చంపారు అని నేను అనుకోవడం లేదు. However serious the reason behind it. మరైతే ఎవరై ఉండొచ్చు అనుకుంటున్నారు? If I'm not wrong, the bullet sounded like it came from handle or sniper shot. అంటే ఇది ఇండియా సార్, ఇక్కడ అంటింగ్ అసలు ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్గా లేదు. ఇండియాలో మర్డర్ చేయడానికి కూడా పర్మిషన్ లేదు. అలా అని జరగకుండా ఉంటున్నాయి. రైట్ సార్. After analyzing the video, I believe that it was not hunting accident. It was intentional. ఒక హిట్ మ్యాన్ ని హైర్ చేసి తనని ఎలిమినేట్ చేసేంత హై ప్రొఫైల్ పర్సన్ కూడా నేను అనుకోవడం లేదు. ఒకవేళ అలాంటి హై ప్రొఫైల్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉంటే హిస్ బ్రదర్ వుడ్ హ్యావ్ టోల్డ్ us. Then He could be a killer. Probably this is not his first. are you saying we are dealing with serial killers? That's my theory based on the evidence, Ravi. అలా అయితే ఇంకా చాలా మందిని చంపుండాలి. అలా జరిగితే ఇప్పుడు తెలియకుండా ఉండడానికి ఛాన్స్ ఉందంటారా? Like I said, it's my theory, not conclusion. Ravi, serial killers are smart people. వాళ్ళు చూస్ చేసుకునే విక్టిమ్స్, లొకేషన్స్, టైమింగ్ అండ్ అరేంజింగ్ ద ఎవిడెన్సెస్, ఎవ్రీథింగ్ ఈస్ డన్ ప్రొఫెషనల్లీ. ఒక సీరియల్ కిల్లర్కి ఇంత రిమోట్ లొకేషన్కి వచ్చి మర్డర్ చేయాల్సిన అవసరం ఏముంటుందని నువ్వు అడగొచ్చు. I am about to, sir. వై నాట్? సీరియల్ కిల్లర్కి కావాల్సింది ఏ పొటెన్షియల్ విక్టిమ్. If he really is a serial killer, as I guessed, he wouldn't stop there. He won't stop it until he is found.
అంటే తను అదే పనిలో ఉండొచ్చు అనుకుంటున్నారా? I'm sure he's out there for his next victim. వాట్స్ యువర్ నెక్స్ట్ మూవ్ సార్? Take a good look at the killer. తను ఈ చుట్టుపక్కల 40-50 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడైనా ఉండొచ్చు. మోస్ట్లీ రిమోట్ లొకేషన్స్ విత్ ప్లేసెస్ టు అంబుష్. తను ఎక్కడ ఉన్న నైట్ అయ్యేటప్పటికి తప్పకుండా ఇంటికి చేరుకుంటాడు. ఇలాంటి లైఫ్ లీడ్ చేసే వాళ్ళు సిటీలో ఉండటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే nobody pays attention to a new guy in the city like they do in a village. సో సిటీకి ఎంటర్ అయ్యే ప్రతి రోడ్డు దగ్గర సర్వీలెన్స్ స్టార్ట్ చేయి. ఐ విల్ స్టార్ట్ లుకింగ్ ఇన్ ద రిమోట్ ఏరియా. నా థియరీ కరెక్ట్ అయితే వీ విల్ డెఫినెట్లీ ఎన్కౌంటర్.
ఫ్లోర్ లిఫ్ట్ ఇస్తారా? యా ఏడు బైక్ బ్రేక్ డౌన్ అయింది అన్నారు, ఎక్కడ కనిపించడం లేదే. మెకానిక్ వచ్చి బైక్ తీసుకెళ్ళాడు సార్. అది రిపేర్ చేసి తీసుకురావడానికి 2 hours పడుతుంది అన్నాడు. ఈ లోపు వెయిట్ చేయడానికి అని చెప్పి నేను వెళ్ళిపోతాను. సార్ మీరు ఏం చేస్తుంటారు, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్? నేను ఒక ప్రైవేట్ ఏజెన్సీ రన్ చేస్తుంటాను. మీరు? నేను ఎక్స్ఆర్. ఈజ్ ఇట్? 15 years సర్వీస్లో ఉండి ఈ మధ్య రిటైర్ అయ్యాను సార్. ఇంప్రెసివ్. బట్ చూస్తుంటే చాలా యంగ్గా కనిపిస్తున్నారే. I was recruited straight from the college. సర్వీస్ నుంచి రిటైర్ అయిన తర్వాత ఐ డి నాట్ పే మచ్ అటెన్షన్ టు ద బాడీ. ఈ మధ్య వెయిట్ కూడా చాలా లాస్ అయ్యాను. మేబీ అందుకే అలా కనపడుతున్నాను. మేబీ. ఇప్పుడేం చేస్తున్నారు? ఐ హ్యావ్ సమ్ ఫార్మ్స్ అండ్ బిజినెస్ సార్. అవి చూసుకుంటూ ఉంటాను. ఏదో ఏజెన్సీ అన్నారు, ఏ రకమైన ఆపరేషన్స్ రన్ చేస్తుంటారు సార్? ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్. ఇంట్రెస్టింగ్. నాకు చిన్నప్పటి నుంచి ఐ యూస్ టు బి ఫ్యాన్ ఆఫ్ ఆర్థర్ కానన్ డాయల్. షెర్లాక్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఐ జాయిన్డ్ ఆర్మీ. కానీ తర్వాత తెలిసిందే ఆర్మీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్. Sherlock is a glorified account of a private detective. What we do is different. కావచ్చు సార్, బట్ స్టిల్ వాట్ యు డూ ఇస్ రియల్లీ ఫ్యాసినేటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మీరు కూడా అదే కేసు విషయంలోనే పనిచేస్తారు. You're right. వెరీ ఎక్సైటింగ్ సార్. సార్ నన్ను డ్రాప్ చేసి. Yeah.
ఎస్ రవి. సార్ నేను కిల్లర్ని చూసాను సార్. వాట్? ఎక్కడ? సిటీలో సర్వేలెన్స్ చేస్తుంటే అనుకోకుండా కనపడ్డాడు. ఐ ఫాలోడ్ మా ఆల్టిమేట్ ద బ్రిడ్జ్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్ టాక్ సార్. బట్ ఐఎమ్ షూర్ ఈస్ క్రాసింగ్ ది రివర్. మీరు ఎక్కడున్నారు సార్? ఓకే, నేను ఇప్పుడే బ్రిడ్జ్ జనరల్స్ దగ్గరికి వెళ్తున్నాను. ఒకవేళ తను బ్రిడ్జ్ క్రాస్ చేసినట్టయితే ఖచ్చితంగా నాకు కనపడతాడు. We better hurry up, sir. యా, బై దెన్.
సార్ ఎక్కడ ఉన్నారు? కిల్లర్ చూస్తారా? ఐ సా హిమ్. డ్రోన్తో సర్వేలెన్స్ చేస్తుంటే జస్ట్ షాట్ డౌన్ అవర్ డ్రోన్. సార్ అది ఓకే. ఐఎమ్ ఫైన్. హీస్ క్లోజ్ టు మీ. ఐ ఫీల్ హిమ్. రవి, ఐ జస్ట్ గాట్ టు గో. సార్ మీకే సార్ No, Ravi. వద్దు. He's armed and too dangerous. నువ్వు రావద్దు. సార్ క్యాన్సిల్ చేయాలి. No, Ravi. Hello, Ravi. Fuck. What the hell are you doing here, man? I told you not to come. ఇలాంటి డేంజరస్ సిచ్యువేషన్లో మేము ఎక్కడిని ఎలా వదిలేస్తా సార్? How did you find me? Damn live location tracking. I shouldn't have shared with you. Now we both are at risk. Are you being followed? నో సార్, నన్ను ఎవరు ఫాలో కాలేదు. Are you sure? Ravi. Ravi, you should leave now. ఐ కాంట్ లివ్ అలోన్ సార్. Ravi, get the hell out of here. It's an order.
Ravi, get up. Take your helmet off. I said take your helmet off. Bumma. Nice to meet you too, Mr. Detective. 15 years in service is all bullshit. Huh? Maybe. Maybe not. I don't see why it is relevant anymore. ఆర్మీకి సర్వీస్ చేసి నీలాంటి వాడు ఎవడో ఇలా ఇన్నోసెంట్ పీపుల్ చంపుతాడని నేను అనుకోవడం లేదు. You poor innocent detective. According to you, యుద్ధంలో ఈ పాకిస్తాన్ ఉన్న చైనా ఉన్న చంపేస్తే వాడికి మాత్రం రెడ్ కార్పెట్ వేసి పట్టం కడతారు. కానీ ఆ చచ్చిన వాడికి కూడా నీలా ఫ్యామిలీ, తల్లి, పిల్లం, పిల్లలు అందరూ ఉంటారు. వాడికి కూడా సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి. హీ వాజ్ జస్ట్ డూయింగ్ హిస్ జాబ్ ఫర్ ద కంట్రీ. వాడిని చంపినప్పుడు లేని సపతి మన వాడిని చంపినప్పుడు వస్తుందంటే దాన్ని ఏమంటారో తెలుసుగా? హిపోక్రసీ. You know what? You are a psychopath. I won't wish to reason with you. But only thing that bothers me is why? నువ్వు చంపిన వాళ్ళు ఎవరో నీకు హామ్ చేసి ఉంటారని నేను అనుకోవటం లేదు. But still, you took precious life out of them. Why? Why? Why did Ted Bundy kill 30 women? Why did Jeffrey Dahmer kill 17 men? Why did Pedro Lopez kill countless men? Why did Jack the Ripper terrorize London? Why? Because they are all deranged. No. Because killing is an art. It takes certain discipline and precision that you people can never comprehend with that peanut brain of yours. I don't want to waste my time talking to you. Today I am going to put an end to your killing spree. Ravi, call the police. Don't even dare to touch your phone. That silly game you played is impressive. Yet, you are going to die today here. Don't be afraid. He's playing you. We got him. Call the police. I killed 11 people in the surroundings so far. You don't want to be my number 12, do you? Ravi, look at me. Don't be scared. We got him. He's done. Call the police. It's an order. I warn you. I'll take your fucking breath out of you, Chief. Ravi, call the damn police, man, right now. When I tell you not to do it, you don't do it. You don't want to mess with the hunter. If you mess with him, I'm gonna fucking kill you!
Get in. సార్ నా బైక్ ఎక్కడ ఉండిపోయింది సార్. Don't worry about it. మనం మళ్ళీ రేపు ఇక్కడ రావాలి దేనికి సార్? to arrest the evidence. సార్ ఎస్ రవి, సార్ మనం ఇప్పుడు చేసిన క్రైమా సార్? దానికి ఆన్సర్ నీకు కూడా తెలుసు. ఇప్పుడు మన ముందున్న ఇంపార్టెంట్ విషయం అది కాదు. మరేంటి సార్? బాడీని ఎలా డిస్పోజ్ చేయాలో ఆలోచించు. మీరు దానికోసం వరే అవ్వకండి సార్. మీకు రొయ్యలకి చేపలకి వేసే ఫీడ్ గురించి ఐడియా ఉందా? ఐ డోంట్ హ్యావ్ ఐడియా, బట్ ఆ ఫీడ్ స్మెల్ ఎంత హార్బుల్ గా ఉంటుందో తెలుసు. ఆ ఫీడ్ స్మెల్ ఎంత హార్బుల్ ఉంటే ఆ ఫీడ్ వేస్ట్ నుంచి వచ్చే స్మెల్ ఇంకెంత భయంకరంగా ఉంటుంది ఒకసారి ఇమాజిన్ చేసుకోండి సార్. రవి, ఐ డోంట్ వాంట్ టు అఫెండ్ యూ. నాకు ఇప్పుడు చేపలు రొయ్యలు దానికి వేసే ఫీడ్ గురించి మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్ ఆర్ నాట్? అదే చెప్తా ఉన్నా సార్. ఆ ఫీడ్ వేస్ట్ని డంప్ చేసే ఆట నాకు తెలుసు. ఆ చుట్టుపక్కలకి మనిషి అనేవాడు ఎవడో రాలేడు. ఈ బాడీని డిస్పోజ్ చేయడానికి అదే కరెక్ట్ ప్లేస్ సార్. గుడ్ రవి, నెక్స్ట్ టైం నేను పోలీస్ కాల్ చేయమంటే కాల్ చేయమని అర్థం. సారీ సార్, ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. సినిమాల్లో చూడడమే కానీ రియల్ లైఫ్లో ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. I understand. But what we do is risky sometimes. Be prepared for it. అబ్సల్యూట్లీ సార్. సార్ థ్యాంక్స్ ఎ లాట్ సార్ Really? ఫర్ సేవింగ్ మై లైఫ్. Don't mention it. We are a team. That's what we do.